అన్నం చేయను కూడా చేతకాలి మనవానికి. పిల్లని ఎవరు ఇవ్వకండి, వీడియో చూస్తున్న వాళ్ళు అత్తలు ఎవరన్నా ఉంటే. సో గాయస్ ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 6:40 అయితే అవుతుంది. అండి డేట్ చిన్నగా నైట్ అయితే అవుతుంది అనమాట. వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 22-23 కిలోమీటర్స్ అయితే వచ్చినాను అంతే. చూడండి ఎట్లా వస్తున్నాడు, అందరు రాంగ్ రూట్లో వస్తున్నారు. ఏం చేస్తాం మరి, తప్పదు. టోల్ గేట్ అయితే ఉంది ముందు పక్క. టోల్ గేట్ దాటేసి ఆపుకుందాం, బండి ఆపుకొని లోపల చెక్ చేసుకుందాం. బండి చూడండి హీట్ అయిపోయింది ఫుల్గా. హీట్ సింబల్ ఆడికి వచ్చిందో ఒకసారి థర్మోస్టాట్ వాళ్ళు చెక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోతాము. సో గాయస్ మనం ఇప్పుడు వచ్చేసి థర్మోస్టాట్ వాళ్ళు అయితే ఓపెన్ చేసినాం. చూడండి వాటర్ నెట్ పోతున్నాయో, ఇది ఓపెన్ చేసేసి తీసేయాలన్నమాట. బండి ఓవర్ హీట్ అయిపోతుంది. చూడండి ఎంత ఎర్రమట్టి ఉంటుంది లోపల. చాలా ఘోరంగా అయిపోయింది పరిస్థితి మాది. చూడండి వాటర్ అయితే ఉడుకుతున్నాయి. మళ్ళీ ఇది కొనుక్కొని వచ్చినాము. మొత్తం అంతా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా చూడండి వెళ్ళిపోతున్నాయి. మన యశ్వంత్ అయితే ఇప్పుతున్నాడు అనమాట. కొంచెం పోనీలేండి వాటర్ అన్ని పోనీ. సో గాయస్ థర్మోస్టాట్ వాళ్ళ ఇదే అనమాట. సో గాయస్ ఇదే అనమాట థర్మోస్టాట్ వాళ్ళు. చూడండి ఎట్లా జామ్ అయిపోయిందో, మొత్తం మట్టి. చూడండి అసలు రబ్బర్ లేదు. ఇంకా అది అట్లే పెట్టేసి బిగించేయడమే. ఇంకా ఇది వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఎంత ఇది? 900 అంట. చూడండి చాలా హెవీ కాస్ట్. ఇది పోవడం వల్ల బండి ఓవర్ హీట్ అయిపోతుంది. అట్లా బిగిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఎక్కడన్నా తీసుకొని మేమే బిగించేసుకుంటాం. ఇంకా చూడండి ఇంకా బిగించేసుకొని అయితే బయలుదేరిపోయింది. ఇప్పటికే 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది మాకు ఇక్కడే. సో గైస్ ఇంకా లోపల థర్మాస్టాట్ వాళ్ళు అయితే వేసేసినాం అనమాట. మళ్ళీ లబ్బరింగ్ పోయింటే లబ్బరింగ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి అదేమంటారు ఒకటి టీ బిట్ కొనుకొచ్చి మళ్ళీ దానికి ఒక అన్నబండ అయితే వేసినాము. మొత్తానికైతే అంతా కంప్లీట్ అయిపోయింది. వాటర్ లీకేజ్ కానీ ఏం లేదు. చూడాలి మరి హీట్ అవుతుందో లేదో. ఒకసారి టైర్లన్నీ కొట్టుకొని బయలుదేరదామని. టైర్లన్నీ కొట్టుకొని రాళ్ళన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కడ ఆపేది అయితే ఉండదు కదా. ఒకసారి కొట్టుకుంటే బెస్ట్. సో గాయస్ ఇంకా బండి అయితే స్టార్ట్ చేసినాను. చూడండి అప్పుడైతే టెంపరేచర్ హై లేకుండేది అనమాట. ఇప్పుడు వచ్చేసి అసలు టెంపరేచర్ ఏం లేవట్లేదు. చూద్దాం మరి ముందుకెళ్ళేసరికి. నాకు తెలిసి హీట్ కాదనే కోరుకుందాం. సో గాయస్ మేమైతే బయలుదేరిపోయాం అనమాట. 6-7 కిలోమీటర్స్ అయితే వచ్చాను. అసలు ఇంజిన్ చూడండి అస్సలు హీట్ కావట్లేదు. చాలా కూల్గా ఉంది. ఇదే ఊపిలో కొట్టుకెళ్ళిపోతాం అనమాట. ఇంకేం ప్రాబ్లం అయితే లేదు బండిలో. అదే సెన్సార్ అనేది మార్చాలి మనం త్వరగా. అన్లోడ్ అయిపోయిన వెంటనే మన వైజాగ్లో అయితే తీసుకున్నాము. షోరూంలో తీసుకొని మనమే మార్చుకున్నాం. ఇంకైతే ఒకటే హైవే అనమాట. ఎక్కడికి డైవర్షన్స్ అయితే ఏమి ఉండవు. వైజాగ్ వరకు ఒకటే హైవేనే. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో తీస్తాను. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి రాజమండ్రికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి అప్పటి వరకు అయితే ఏం హీట్ సింబల్ అయితే ఇంకా ఏం రాలేదు. ఈ రాజమండ్రి చాలా పెద్దది పర్లా. ఈ రాజమండ్రి దాటేస్తే మనం ఒకటే రోడ్డు అనమాట. లెఫ్ట్కి వెళ్తే విజయవాడ వెళ్తుంది, మళ్ళీ రైట్కి వెళ్తే కలకత్తా హైవే. కలకత్తా హైవే ఎక్కుతాము ఇంకొక జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తే. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. నైట్ 12కి అయితే ఇక్కడైతే ఆపేసినాం అనమాట. 12కో 11కి అయితే ఆపేసినాము. కత్తిపూడికి ఇంకొక 20 కిలోమీటర్స్ ముందు ఈ టోల్ గేట్ ఉందన్నమాట. ఇక్కడైతే ఆపేసినాం మన బండి. ఇక్కడ ఉంది అనమాట సైడ్. ఇప్పుడే లేచినాము. లేచి అన్ని టైర్స్ అన్ని చెక్ చేసుకున్నాను. ఇంకా బయలుదేరిపోయాను. ఇక్కడ నుంచి లేట్ అయిపోయింది ఇప్పుడే. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇక్కడ చూడండి నిద్ర వస్తే అట్లా ఉంటుంది అనమాట. అందుకే నిద్ర వస్తే సైడ్ పెట్టి పడుకోవాలి. అంత వెళ్ళిపోయినాడు. ఎట్లో ఏం కాలేదనుకుంటా డ్రైవర్ కూడా. మనం కూడా స్టార్ట్ అయిపోయినాం అనమాట 4 గంటలకి. ఇంకా కత్తిపూడిలో వచ్చేసి గ్యాస్ వంట సామాన్లు అన్నీ తీసుకున్నాము. అన్నీ తీసుకొని సిద్ధంగా వెళ్ళిపోయినాం అనమాట. 2000 బిల్ అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అన్లోడ్ పాయింట్ వెళ్ళాక ఏమేమి తీసుకున్నాము, ఎంత ఖర్చు వచ్చింది అనేది మీకు కూడా అంచనా వస్తుంది. గ్యాస్ మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట కొత్తటే. మార్నింగ్ వెదర్ చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు వచ్చేసి అన్నవరం అయితే దాటేసినాము. ఇంకా అనకాపల్లి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు ఉంది. ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ కూడా 100 కిలోమీటర్లు ఉంది అనమాట అంతే ఇక్కడ నుంచి.
ఖచ్చితంగా 8 కల్లా వెళ్ళిపోతాము. వంటనే అనమాట, ఇంకా బయట తినే ఫుడ్డే ఉండదు అసలు. బయట తింటే ఇప్పటికే చాలా వరకు మనీ అయితే అయిపోతున్నాయి, ఏం మిగలలే. అందుకోసమని బండిలోనే వంట చేయాలని ఫిక్స్ అయిపోయి అన్ని మొత్తం అన్నీ తీసుకున్నాం సరుకులు. గాయస్ మన అక్కడ నుంచి హైవే నుంచి పైకి వెళ్ళిపోతే భువనేశ్వర్ వెళ్తుంది. మనం వైజాగ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వెళ్ళేసి హైవే ఎక్కేసి అయితే రైట్కి అయితే వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్ వెళ్తే భువనేశ్వర్ అనమాట, పైన హైవేలో వెళ్తే. సో గాయస్ ఇది వచ్చేసి శిలానగర్ జంక్షన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్తాము, వైజాగ్ ఎయిర్పోర్ట్కు. రైట్కి వెళ్తే పోర్ట్ రోడ్ అనమాట. ఇదంతా రైట్లో ఉండేదంతా పోర్ట్ రోడ్డు. ఈ రోడ్లోంచి మనం రైట్కి వెళ్ళిపోవాలి. సో ఏంటంటే గాయస్ ఇంకా ఈ పోర్ట్ రోడ్లో వచ్చేసి ఒకటే రోడ్ అనమాట మొత్తం వరకు అనుకో. మళ్ళీ పోర్ట్ రోడ్ దాటిన వెంటనే నో ఎంట్రీ అవన్నీ ఉంటాయన్నమాట వైజాగ్లో. చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఏది మాత్రం కొంచెం మిస్టేక్ అయ్యి నో ఎంట్రీలోకి వెళ్ళిపోయినా కూడా మనం ఫ్యాక్టరీ దాటేసి ఫైన్లు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. టౌన్లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే 2 వీలర్ వాళ్ళు, కార్ల వాళ్ళు కట్లు కొట్టి బండి దగ్గరికి వస్తూ ఉంటారు. చూసుకొని జాగ్రత్త డ్రైవ్ చేసుకోవాలి. చూడండి మొత్తం వైజాగ్ ఎట్లుందో, చాలా బాగుందన్నమాట. రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. టౌన్లో కూడా రోడ్స్ 6 లేన్ హైవేలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోర్ట్ రోడ్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా పూర్తిగా పోర్ట్ రోడ్ అయితే వెళ్ళిపోవాలి మనం. సో గైస్ ఇంకా మనోడు అయితే వంట చేస్తున్నాడు ఇక్కడ. డోర్ ఓపెన్ కరో. ఇయో టమాటీలు ఏంటయ్యే చెప్పు, దొండకాయలు, అన్నం చేయను కూడా చేతకాలి మనోడికి. పిల్లని ఎవరు ఇవ్వకండి, వీడియో చూస్తున్న వాళ్ళు అత్తలు ఎవరన్నా ఉంటే. సో గాయస్ మనం వచ్చేసి సరుకులు కొనేసినాం అనమాట. గ్యాస్ చూడండి ఇక్కడ కొత్త గ్యాస్ మొత్తం అన్ని తీసుకున్నాము. నూనె, అలాగే ఎర్రగడ్డలు, ప్లేట్, కారం పొడి, చిన్న సామాన్లు అయితే తీసుకున్నాము. అల్లం పేస్ట్ చిన్న అన్ని తీసుకున్నాం అనమాట. ఒక ప్లేట్ అయితే కొత్తది తీసుకున్నాము. ఒక ప్లేటే ఉండేది బండిలో, ఒక ప్లేట్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట కొత్తది. ఎందుకంటే ఒక ప్లేట్తో తినలేము కదా, ఒకరు తినాల్సి ఒకరు ఆగాలని, ఇద్దరు కలిసి తినాలనేసి తీసుకున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి టమాటాలు అర్ధ కేజీ 40 రూపాయలు అనమాట. టమాటాలు చాలా కాస్ట్లీ. ఇంకా దొండకాయలు ఒక 1/4 కేజీ తెచ్చినాను. మొత్తం వచ్చేసి 60 రూపీస్ ఇక్కడే. వంట చేసుకొని తినేసి ఉంటే అన్లోడ్ అయితే అయిద్ది, లేదంటే రేపే అనమాట అన్లోడ్. చూద్దాం మరి అయితే అవుతుంది లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ లాంగ్ ట్రిప్ అయితే అడిగినాను. ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వంట అయితే చేసేద్దాం. సో గైస్ ఇంకా వంట ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. మొత్తం కూరగాయలన్నీ కడుక్కొని నిదానంగా అయితే వంట చేసుకుందాము. ఎందుకంటే ఈరోజు శనివారం అనమాట, అన్లోడ్ అయితే అయిద్ది, లేదంటే లేదని చెప్పినారు. రేపు సండే కూడా చూడాలి మరి. రేపు సండే కూడా అన్లోడ్ కాకుంటే ఇంక ఇదే పరిస్థితి అనమాట, వండుకోవడం తినడం అంతే. ఇంకా సండే అన్లోడ్ కాకుంటే ఇంకా మండే కంపల్సరీగా అన్లోడ్ అయిపోతుంది. చూద్దాం మరి ఎట్లయితుందేమో. లోడింగ్ కూడా రెడీగా ఉందంట చెప్పేసినారు మన ఓనర్ గారు. ఇక్కడ నుంచి చాలా లాంగ్ ట్రిప్ అనమాట, వచ్చేసి ఒక 1000 కిలోమీటర్స్ చేంజ్ అయితే వస్తుంది.